నమస్తే, నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? నిజంగా శాంతి భద్రతలు అదుపు తప్పినయా? రాష్ట్రపతి పాలన కావలసినంత అధ్వానంగా ఉందా? మరి జగన్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్ ఆంధ్ర రాష్ట్రంలో నిజంగానే రాష్ట్రపతి పాలన కావాలా అన్న అంశాలని ఈ వీడియోలో పరిశీలిద్దాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు స్ట్రెంగ్తన్ అయినాయి కాబట్టి పెట్టుబడులు, ఇన్వెస్టర్సు, ఇండస్ట్రీసు సునామీలాగా వరదలాగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న సందర్భం మనం చూసాం. 9 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇంత భారీ ఎత్తున వస్తూ ఉంటే, డెవలప్ అవుతూ ఉంటే శాంతి భద్రతలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ఎందుకు రాష్ట్రపతి పాలన జగన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే గడిచిన 2 నెలల కాలంలో జగన్ రెడ్డి గారు పర్యటనల పేరుతో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా సంఘటనలు జరిగినాయి. అందుకని కోరుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటన కోసం వెళ్ళి జన సమీకరణ చేసి మిర్చి యార్డ్లో మిర్చి బస్తాలను విధ్వంసం చేసి ఆ మిర్చి బస్తాలను కూడా ఎత్తుకుపోయి అక్కడ ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంటే దాన్ని వైలేట్ చేసి రచ్చ చేశారు కదా. మరి అందుకు అడుగుతున్నారా? తెనాలిలో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళి, మరి గంజాయి బ్యాచ్ని పరామర్శించడం ఏంటి? అక్కడ ఒక రచ్చ జరిగింది. తర్వాత పొదిలిలో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి పెద్ద ఎత్తున 40,000 మందిని తీసుకెళ్లారంట. వాళ్ళే చెప్తున్నారు. తీసుకెళ్ళి ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మహిళల మీద, పోలీసుల మీద తలలు పగలగొట్టి దాడి చేసి అక్కడ ఒక శాంతి భద్రతల సమస్యకు కారణం ఎవరు? రెంటపాళ్ల గ్రామానికి వెళ్ళినప్పుడు పరామర్శకి మళ్ళీ 3 చనిపోవటానికి కారణం ఎవరు? ఎక్కడ పర్యటనకి వెళ్తే అక్కడ విధ్వంసం జరుగుతుంది, అక్కడ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అడుగుతున్నారా? ఒకవేళ పెట్టవలసి వస్తే ఇప్పుడు కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 పీరియడ్లో అప్పుడు పెట్టవలసింది కదా రాష్ట్రపతి పాలన. అప్పుడు అడగలేదే ప్రతిపక్ష వాళ్ళు పెట్టాలి అని, అడిగేది ఉండే. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ ఏ విధంగా ఆయన కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు బట్టలు ఒప్పతీసి పిచ్చ కొట్టి పిచ్చివాడు అన్న ముద్ర వేసి ఆయన మరణానికి కారణమైనప్పుడు పెట్టేది ఉండే కదా రాష్ట్రపతి పాలన. వాళ్ళ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజుని కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళు విరగదొబ్బి హింసించారే, అప్పుడు కదా పెట్టాల రాష్ట్రపతి పాలన. తర్వాత ఎమ్మెల్సీ, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని, దళితుడిని చంపి పార్సిల్ అంటే ప్యాక్ చేసుకొని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారే, అప్పుడు కదా పెట్టాల రాష్ట్రపతి పాలన. రంగనాయకమ్మని అక్రమంగా అరెస్ట్ చేశారే, అప్పుడు కదా పెట్టాలి రాష్ట్రపతి పాలనని. అసలు జగన్ రెడ్డి గారి పాలన స్టార్ట్ అయిందే ప్రజావేదిక విధ్వంసంతో కదా. ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికని విధ్వంసంతో కదా స్టార్ట్ అయింది. అటువంటి విధ్వంసం చేయటం వల్ల 981 crores ప్రజా ధన దుర్వినియోగం చేశారే, అప్పుడు కదా పెట్టాల రాష్ట్రపతి పాలన. టీడీపీ ఆఫీస్ మీద విధ్వంసం చేశారే, అప్పుడు కదా పెట్టాల రాష్ట్రపతి పాలన. చంద్రబాబు నాయుడు గారి హౌస్ మీద విధ్వంసం చేశారే, అప్పుడు కదా పెట్టాలి రాష్ట్రపతి పాలన. వైజాగ్లో శారదా పీఠానికి అప్పనంగా 15 ఎకరాలు ఇచ్చేశారే, 220 కోట్లు, అది కదా అప్పుడు కదా పెట్టాల రాష్ట్రపతి పాలన. 500 కోట్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్ కట్టారే ఋషికొండలో,
దానివల్ల ఆ సందర్భంలో తల ఎత్తటం వల్ల రాష్ట్రపతి పాలన పెట్టుండాల్సింది కదా. స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, బిల్డింగ్స్ అన్నిటికీ గవర్నమెంట్ మనీతో వృధా చేసి 3,500 కోట్లు దుర్వినియోగం చేశారే, అప్పుడు కదా పెట్టాలా. 2027 మహిళలందరూ హత్య చేయబడ్డారు చాలామంది, అప్పుడు కదా పెట్టాలా రాష్ట్రపతి పాలన. మరి 2019 నుంచి 2014 మధ్యలో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ రెడ్డి గారు ఎస్సీలు 192 మంది హత్య గావించబడ్డారే, మరి ఎస్టీలు 58 మంది హత్య గావించబడ్డారే, అప్పుడు కదా పెట్టాలి రాష్ట్రపతి పాలన. మరి అప్పుడు పెట్టకుండా ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఎందుకు అడుగుతున్నారు? మద్యపాన నిషేధం అని చెప్పి పిచ్చి మద్యం లిక్కర్ స్కామ్ చేసి 132,000 మంది అనారోగ్య పాలయ్యారే, 32,000 మంది చనిపోయారే. తాడేపల్లి గూడెంలో ఎంతమంది చనిపోయారు? అప్పుడు కదా పెట్టాలి రాష్ట్రపతి పాలన. ఇన్ని ప్రామిసెస్ ఇచ్చి జగన్ రెడ్డి గారు అన్ని ప్రామిసెస్ ఫెయిల్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులు పాలు చేశారే రాష్ట్ర ప్రజల్ని, అప్పుడు కదా పెట్టాలి రాష్ట్రపతి పాలన. ఇప్పుడా రాష్ట్రపతి పాలన ఈ పార్టీ అడిగే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంటే గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనుల వల్ల రాష్ట్ర అభివృద్ధి జరిగిన దానివల్ల రాష్ట్రపతి పాలన వీళ్ళు అడుగుతున్నారా? ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం డెవలప్ అయిందంటే జిఎస్డిపి గ్రోత్ 6.7 నుంచి 8.2%కి వృద్ధిలోకి తీసుకెళ్లారు ప్రస్తుతం 1 ఇయర్లో ఎన్డీఏ ప్రభుత్వం. అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,19,000 నుంచి 2,46,000కి తీసుకెళ్లారే, అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7.2% నుంచి 5.8%కి తీసుకొచ్చారే, 7.2% నుంచి 5.8%కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకొచ్చారు. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి, అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1,343 kWh ఉంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1,456 kWh పెరిగింది. అంటే రాష్ట్రం డెవలప్ అయింది, అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? ఇన్వెస్ట్మెంట్స్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 4,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయని వాళ్ళు చెప్తున్న రికార్డ్స్. మరి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ సంవత్సర కాలంలో 16,800 కోట్లు ఒక్క సంవత్సరంలో, అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ చూసినట్టయితే 2.8% జగన్ రెడ్డి గారి పాలనలో ఉంటే 7.1% ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో వచ్చింది, గ్రోత్ పెరిగింది, అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? మరి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్, పోలవరం, అమరావతి అన్ని అంశాల మీద ఫోకస్ చేసుకుంటూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ 72.26, ఇప్పుడు మొన్న 2025లో 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ 86.8%. ఇంత డెవలప్ అవుతూనే గత ప్రభుత్వం వదిలేసి వెళ్ళిన 30,000 కోట్ల బాకీలని ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తీర్చారు కదా, అందుకు పెట్టాలా రాష్ట్రపతి పాలన? స్టేట్ డెవలప్మెంట్ అయింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలా? పర్యటనల పేరుతో విధ్వంసాలను సృష్టించు, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తూ రాష్ట్రపతి పాలన కోరటంలో అర్థమేంటి జగన్ రెడ్డి గారు? ఒక్కసారి పునరాలోచించుకోండి, పార్టీ మీద ధ్యాస పెట్టండి, పార్టీ వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్లకుండా చూసుకోండి, పార్టీలో క్రెడిబిలిటీ పెరిగేటట్టు చూసుకోండి. అంతే తప్ప ఏ సందర్భంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోమని మీ పార్టీ నేతలే చెప్తూ ఉన్న సందర్భం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ విశ్లేషణ మీకేమనిపిస్తుంది? చూసిన వీక్షకులకి మీ కామెంట్ని కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.